హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు రీసెంట్గా మన గొడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాలు, వాష్రూమ్లో సీసీ కెమెరాలు అని బాగా ట్రెండ్ అవుతుంది కదా. అక్కడ వాష్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టి ఆ వీడియోస్ రికార్డ్ చేసి వాటిని అమ్ముతున్నారని, కాలేజీలో స్టూడెంట్స్కి గ్రూప్స్లో షేర్ చేస్తున్నారని బాగా వైరల్ న్యూస్ అయితే నడుస్తుంది కదా. దాని గురించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. తెలియని వాళ్ళ కోసం కూడా ఒకసారి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది, అందులో నిజాలేంటి అంటే మనకి తెలిసిన విషయాల వరకు అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు అక్కడ ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ టైంలో ఉమెన్స్ లేడీస్ హాస్టల్ ఉంటుంది కదా, అందులో బాత్రూంలో ఒక అమ్మాయి ఎవరో స్నానం చేయడానికి వెళ్ళిందనమాట. సో షవర్ ఆన్ చేసుకుని స్నానం చేస్తుంటే అక్కడైతే వాటర్ రాలేదంట, షవర్ ఆగిపోయింది సడన్గా. ఏంటా అని చెప్పేసి షవర్ని ఇట్లా అంటే వాటర్ రావట్లేదని కొడతాం కదా, అలా కొట్టేసరికి ఒక చిన్న కెమెరా అయితే షవర్లో నుంచి కింద పడిందంట. అది చూసిన వెంటనే ఆమె అంటే కెమెరా అనుకోరు కదా, ఫస్ట్ ఏదో పడిందని చూసేటప్పటికి అందులోంచి ఒక కెమెరా అయితే పడిందంట. ఆ కెమెరాని పట్టుకుని రూమ్మేట్స్ దగ్గరికి వెళ్ళి కంగారుగా ఇట్లా కెమెరా దొరికింది అది ఇది అంటే, వాళ్ళు కూడా కంగారు పడి అక్కడ వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కెమెరా దొరికింది, ఏంటి పరిస్థితి, ఇట్లా చాలా వీడియోలు అయ్యో రికార్డ్ చేస్తున్నట్టున్నారని చెప్పేసరికి అంటే మేనేజ్మెంట్ కొద్ది కంగారు పడతారు కదా. సరే అమ్మ, మేమైతే చూస్తాము, మీరైతే కంగారు పడకండి, అసలు దీని గురించి అసలు ఏంటి అనేది ఎంక్వైరీ చేసి యాక్షన్ అయితే తీసుకుందాం, మీరైతే కంగారు పడొద్దని చెప్పారంట. సో వాళ్ళైతే వెయిట్ చేశారు, మార్నింగ్ అంతా వెయిట్ చేశారు, ఈవినింగ్ కూడా వెయిట్ చేశారు. అంటే వెయిట్ చేయడం అంటే ఈలోపు ఈ స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఎంక్వైరీ చేస్తున్నారు, ఇది ఎవరు చేసి ఉండొచ్చు, ఎవరు పెట్టి ఉండొచ్చు అని ఎంక్వైరీ చేస్తుంటే ఒక బీటెక్ అమ్మాయి మీద, బీటెక్ ఫైనల్ ఇయర్, అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి మీద అయితే అనుమానం వచ్చిందనమాట వీళ్ళకి. అంటే ఎట్లాంటి యాక్టివిటీస్ ఎంత ముందు కూడా అంటే చిన్న అనుమానాలు ఉంటాయి కదా. సో ఒక అమ్మాయిని అయితే అనుమానించారు. ఈలోపు నైట్ అయిపోయినా సరే యాక్షన్ తీసుకోకపోవడంతో వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ధర్నాలాగా నైట్ 3:30 ఆ టైంలో కాలేజ్ బయట అయితే ధర్నా చేశారనమాట. మాకు న్యాయం చేయాలి, ఇలా జరుగుతుంది అనేసరికి ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చేసింది. సో ఇష్యూ బయటకు వచ్చేసరికి ఆ అమ్మాయి పేరు అవి కూడా బయటకు వచ్చినాయి, కానీ అవి ఎంతవరకు కరెక్టో తెలియదు కాబట్టి ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయి, మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. సో ఓన్లీ సిచ్యువేషన్ వరకు చెప్పుకుందాం మనం అయితే. ఇలా మొత్తం అంతా ఈ విషయం బయటకు వచ్చేసరికి చాలా అంటే ఉన్నా లేని విషయాలు, న్యూస్లు కూడా స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట. పొలిటికల్ వర్క్గా వెళ్ళిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. వాళ్ళ డాడీ ఎవరో పొలిటీషియన్ అని వీడియోలు కనుక అంటే వాళ్ళ అమ్మాయి గురించి ఏమన్నా బయట పెడితే కనుక, ఇంకా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇంకా అవన్నీ బయట పెట్టేస్తాం, లేదంటే మీ మీద ఏదో కేసులు పెట్టేసి ఇరికించేసి అరెస్ట్ చేసేస్తాం, అట్లా చెప్పారు అని అయితే న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇంకో పక్కన ఏంటంటే అమ్మాయి వాళ్ళ డాడీ వచ్చేసి అంటే అంతేమీ లేనోళ్ళు కిరాణా షాప్ నడుపుతూ ఉంటారు అని ఇంకొక ప్రచారం అయితే జరిగిందనమాట. ఈ రెండిట్లో ఏది నిజమో, కిరాణా షాప్ అనేది ఎక్కువ నిజం అంటున్నారు, అంత బ్యాక్గ్రౌండ్ లేదంట. సో ఫైనల్గా ఆ అమ్మాయి అసలు ఇది ఎందుకు చేసిందంటే అంటే పర్టికులర్ రీజన్ కరెక్ట్గా లేదు. ఆ అమ్మాయికి 4th బీటెక్లోనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ బాయ్ ఫ్రెండ్ కెమెరాస్ సెట్ చేయనివ్వడం సంథింగ్ ఏదో చేస్తే ఈ అమ్మాయి 2-3 కెమెరాలు అంటే మొత్తం 28 కెమెరాలు 300 వీడియోలు అంటున్నారు. ఒక అమ్మాయి అంత కెమెరాస్ అయితే పెట్టలేదేమో, పైగా ఎన్ని రూమ్స్ అని పెట్టిద్ది అని డౌటు. సో ఏదైనా కెమెరాలు అయితే పెట్టి ఆ వీడియోలు తీసుకెళ్ళి తన బాయ్ ఫ్రెండ్కి ఇస్తే తను అంటే వేరే కాలేజీలకు కూడా అబ్బాయికి అటాచ్మెంట్ ఉందంట. సో ఆ కాలేజెస్కి గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో పంపాడని అయితే అంటున్నారనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇంకో వర్షన్ ఏంటంటే అసలు కెమెరాలు ఏం లేవు, కెమెరా అసలు ఏం పెట్టలేదు, ఆ అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటారు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్సే గ్రూప్లో షేర్ అయ్యేసరికి వాటిలో బాత్రూమ్ వీడియోస్ అన్నట్టుగా స్ప్రెడ్ చేశారు అంటున్నారు. ఏది నిజం అనేది ఇంకా తేలలేదన్నమాట. అంటే పోలీసులే తేల్చాలి. పోలీసులు కూడా ఏంటంటే ఒకవేళ కెమెరాలు ఉన్నా కానీ అంత త్వరగా వెంటనే బయట పెట్టకపోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, పైగా అక్కడ ఆడపిల్లలు కదా. ఇప్పుడు సపోజ్
ఆడపిల్లలు అనేసరికి మన వీడియోస్ ఏమన్నా బయటకు వచ్చేసిన సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. చాలా మంది భయపడతారు కూడా, మా వీడియోస్ బయటకు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. అప్పటికే ఆ కాలేజీలో 2-3 ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చినాయి. అవి మన రూమ్ నుంచి వెళ్ళినాయి అంట. మనకు ఉన్న రూమ్ బాత్రూంలోనే ఆ సీసీ కెమెరా దొరికిందంట. అమ్మో మన వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో అని భయపడడం, అట్లాంటి భయపడుతున్న వాయిస్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటివి నిజంగానే జరిగింది అని బయటకు వస్తే కనుక వాళ్ళు భయాందోళనకు గురయ్యి ఏమన్నా అఘాయిత్యాలు చేసుకునే అవకాశం కూడా లేకపోదు. ఎందుకంటే చాలామంది సెన్సిటివ్గా ఉంటారు కదా. మన అసభ్యకర వీడియోలు బయటకు వచ్చినాయి అంటే అది చిన్న విషయం కాదు కదా. సో దానివల్ల ఒకవేళ అక్కడ కెమెరాలు ఉన్నా వీడియోస్ రికార్డ్ అయినా కానీ పోలీసులు దాన్ని రహస్యంగా ఉంచి దాన్ని అక్కడ కట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడి ఆ వీడియోలు బయటకు రాకుండా అయితే వాళ్ళ కర్తవ్యం అయితే నిర్వహిస్తారు. సో ఆ అబ్బాయి 4th ఇయర్ చదువుతున్నాడు కదా, బీటెక్. ఆ అబ్బాయి దగ్గర నుంచి కూడా మొబైల్ అలాగే ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ అబ్బాయిని కూడా అక్కడ స్టూడెంట్స్ కొట్టారనమాట. ఆ వీడియోలు కూడా మీకు ట్విట్టర్లో కొట్టండి ఒకసారి, గుడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ అని కొడితే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి. మనకి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం డిస్ప్లే చేయలేమన్నమాట. సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, వాళ్ళ కన్వర్జేషన్లు, చాట్లు. అంటే నేను ఒక చాట్ కూడా చూశాను, ఒకసారి చదువుతాను అండి. అది ఒక చాట్ అంటే వేరే ఎవరికో పంపించారనమాట. ఏమంటున్నారంటే ఈసీఈ 4th ఇయర్ అక్క కాలేజ్ వాళ్ళు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారంట. అంటే సపోర్ట్ అంటే వాళ్ళ కాలేజీ కదా, నిజమో కాదో తెలియదు కాబట్టి సపోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ అమ్మాయి పేరు కూడా ఇచ్చారు, ఫైనల్ ఇయర్ అక్క అని పెట్టింది ఇక్కడ. వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్ అంట. వాళ్ళ అమ్మాయి పేరు బయటకు వస్తే కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటున్నారు, కాలేజీ మూసేస్తా అని. ప్రిన్సిపల్ కూడా ఏం అనలేదంట, మీరేమన్నా ఉంటే బయట చూసుకోండి అన్నారంట. కాలేజ్ పేరు బయటకు వస్తే ఊరుకోను అన్నారంట. అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఓయోకి వెళ్ళింది. అంటే వీడియో తీసి బాయ్స్ గ్రూప్లో పెడతా అన్నాడంట. వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారంట, హాస్టల్ వాళ్ళ వీడియోలు పెట్టమని. ఇంకా అలా చేసింది అంటే ఎవరో బ్లాక్మెయిల్ చేశారు ఆ అమ్మాయిని, అందుకే పెట్టింది అన్నట్టుగా దీంట్లో ఉంది. అందరూ అడుగుతున్న వార్డెన్స్ పట్టించుకోవట్లేదంట సంథింగ్. అంటే ఇది కూడా చాట్ నిజమో కాదో మనకు తెలియదు, జస్ట్ మనకైతే ఇలా ట్విట్టర్లోనే దొరికింది. ఆ చాట్ చదివాను, ఇది ఇందుట్లో ఎంతవరకు వాస్తవం ఈ చాట్ అనేది మనకే తెలియదు అనమాట. అమ్మాయి కనుక చేస్తుంటే కనుక అమ్మాయిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారని అర్థమవుతుంది. అబ్బాయిలే కాదు అమ్మాయిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒకవేళ ఈ సిచ్యువేషన్ నిజమే జరిగి అమ్మాయి నిజంగానే సీసీ కెమెరా పెట్టుంటే కనుక ఇంకెవరు నమ్ముతాం? మన కాలేజు, మన రూమ్మేట్, మన ఫ్రెండ్ అని చెప్పేసి మనం క్లోజ్ గా ఉంటాం. అలాంటిది అమ్మాయి మన వెనకాల ఇలా చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలే చేస్తున్నారని చెప్పేసి మనకి న్యూస్ లో వస్తున్నాయి. ఎన్నాళ్ళు అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లోను, లేదంటే కనుక హోటల్స్ లోను, బస్ స్టాప్స్ లోను, అంటే పబ్లిక్ గా ఉండే దగ్గర సీక్రెట్ కెమెరాలు, హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోస్ పెట్టడం అట్లాంటివి చూసాం. ఓకే, అదంటే బయట. మరీ కాలేజీలోనే కాలేజీ వాళ్ళే పెడితే అంటే ఇంకా ఎక్కడ అంటే ప్రైవసీ అనేది లేదు, పని లేదు. ఆ షాపింగ్ మాల్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఇంకెవరిని నమ్మే పరిస్థితి లేదనమాట. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్పడానికి కూడా లేదు. అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు హోటల్కి వెళ్ళాం అనుకో, కొంచెం జాగ్రత్తగా ఉంటామో, మనం తెలియని ప్లేస్కి వచ్చాము, ఇక్కడ ఏమైనా కెమెరాలు ఉంటాయేమో అని జాగ్రత్త పడతాం. మన హాస్టలే కదా, మన రూమే కదా, మనం రోజు చేసే బాత్రూమే కదా అని మనం అంత నమ్మకంగా ఉంటాం కదా. సో అలాంటి చోటే అలా జరిగింది. మనం ఇంటిని కూడా నమ్మకూడదు అన్నట్టు అయిపోతుంది లాస్ట్. అంతే కదా, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ పెట్టారు ఏంటనేది కూడా అర్థం కాకుండా అబ్బాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఇంటికి ఎవరన్నా వచ్చి బాత్రూమ్ వాష్ చేసుకుంటా అన్నా సరే, అది వాడుకుంటాను వచ్చినా సరే నమ్మే పరిస్థితి లేకుండా తయారైపోతుంది అనమాట ఇట్లా జరగడం వల్ల. ఇప్పుడు ఇంకైతే ఎవరు చేశారు నిజమా కాదా అనేది అయితే కనుక ముందు తెలిసింది అనమాట. అప్పుడు మళ్ళీ మీకు చెప్తాం మేమైతే. ఒకవేళ అది నిజమే అయితే కనుక పోలీసులు మాత్రం మంచిగానే డీల్ చేశారు. అంటే ఆ వీడియోస్ బయటికి రాలేదు అన్నట్టుగానే ఉన్నాయి, రాకుండా కూడా చేస్తారు. అలాగో ల్యాప్టాప్, మొబైల్ అన్ని స్వాధీనం చేసేసుకున్నారు కాబట్టి ఏదైనా ఆ వీడియోస్ బయటకు రాకుండానే ఉండాలి, ఆ అమ్మాయిలు సేఫ్గా ఉండాలని కోరుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లు మళ్ళీ ఎటువంటి కాలేజీలో కానీ బయట కానీ జరగకూడదని కోరుకున్నాం.
థ్యాంక్ యూ.